హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీ కథల సంపుటి. ఫ్రెండ్స్, ఈరోజు ఆ గదిలో నవలలోని రెండో భాగాన్ని చూద్దామండి. నవలలోకి వెళ్లే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నవలలు విన్నాక మీకు కలిగిన భావాన్ని కామెంట్స్ రూపంలో నాకు అందివ్వండి. అలాగే నవలలు వినే ఆసక్తి ఉన్న మీ స్నేహితులకు, బంధువర్గానికి మన ఛానల్ని షేర్ చేయండి. వారి చేత కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి, చేయించండి. శ్రోతల యొక్క ప్రోత్సాహం నాకెంతో ముఖ్యమని భావిస్తూ ఉంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సంపుటి ఛానల్. నిన్నటి ఎపిసోడ్ విన్నారు కదండి. విన్నవారు నాకు కామెంట్స్ పెట్టినందుకు, ఎన్నో రోజులు గ్యాప్ వచ్చినా కానీ నన్ను మర్చిపోకుండా నేను పెట్టిన నవలు విని వారికి అనిపించిన భావాల్ని కామెంట్స్ రూపంలో నాకు అందించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఈరోజు ఎపిసోడ్లో ప్రియంవద ఎవరు ముక్కు మొహం తెలియని సుందరయ్య కామేశ్వరమ్మ గార్ల ఇంటికి ఎందుకు వచ్చింది? ఉద్యోగ రూపాన అంటూ వచ్చింది. కానీ ఆమె అసలు కారణం ఏంటో తెలుసుకోవాలంటే ముందుగా వచ్చే భాగాలన్నీ మీరందరూ తప్పకుండా వింటే అసలు ఆవిడ ఎందుకు వచ్చింది, ఏంటి కారణం అనేది తెలుస్తుంది. తప్పకుండా ప్రతి ఒక్క ఎపిసోడ్ వింటారని ఆశిస్తున్నాను. ఇక నవలలోకి వెళ్ళిపోదామా? మరి చదువుతున్నది శాంతినారాయణ. ప్రియంవదకి వారిని చూస్తే అబ్బా ఏంటి మనుషులు అనిపించింది. తనకు అసలు అప్పుడు అన్నం తినాలని లేదు, పైగా మెస్ భోజనం. అమ్మ చేతి వంట, అమ్మమ్మ గారి చేతి వంట తప్ప తనకు అసలు ఏమీ సహించదు. అందులోనూ పెద్దవాళ్ల కోసం ప్రత్యేకంగా చేయించిన వంట ఉప్పు కారం లేకుండా. సర్లేండి, అలాగే చేద్దాం రండి అంటూ గౌరీ ఆవిడ్ని వాకర్ సహాయంతో నడిపించుకుంటూ బాత్రూమ్ వైపుకి తీసుకెళ్ళింది. వీళ్ళకసలు సంస్కారం, మొహమాటం ఏమీ లేవు కాబోలు అనిపించింది ప్రియంవదకు. ముందు ఫోన్ చేయాల్సిన వాళ్ళకి చేసింది. నేను చేరానమ్మమ్మగారు, సేఫ్, మొత్తానికి గూట్లో చేరాను అంది నవ్వుతూ. ఏం ఇబ్బంది కాలేదుగా? ఏ ట్రైన్కి వచ్చావు, ఎప్పుడు బయలుదేరావని ముసలివాళ్ళు యక్షప్రశ్నలు వేయలేదుగా? లేదులేండి, పెద్దగా పట్టించుకోలేదు. గుంటూరు నుంచి వచ్చానన్నాను, నేరుగా ఇటే వచ్చాననుకున్నారు. మీ అమ్మ గురించి ఏం చెప్పావు? అంకుల్, శాస్త్రి గారు చెప్పమన్నదే చెప్పాను. మంచి పని చేశావు, జాగ్రత్తగా ఉండు. వాళ్ళేమన్నా కొంతకాలం పట్టించుకోకు, ఏమన్నా కానీ. అలాగే పట్టించుకోను. కానీ ఏంటో ఇంట్లోకి అడుగు పెట్టగానే ఏదో చాలా భయం వేసింది అమ్మమ్మగారు. అలాగే ఉంటుందిలే ఆ ఇంట్లో, పర్లేదు. రోజు దీపం పెడుతుండు దేవుడికి. అలాగే, గాడ్ బ్లెస్ యూ. అంకుల్కి కూడా మెయిల్ ఇవ్వు. పర్లేదు, కాల్ చేస్తాను. బెంగళూరేగా, నా సెల్లో రోమింగ్ ఉంది. సరేమ్మా, నీ ఇష్టం, జాగ్రత్త. అలాగే, ఫోన్ పెట్టేసి ఊపిరి పీల్చుకుంది ప్రియంవద. గోపాల్కి కూడా ఫోన్ చేయబోయి ఆగిపోయింది. ఆఫీస్లో ఉంటారు, డిస్టర్బ్ చేయడం దేనికి, సాయంత్రం చేయొచ్చు కదా అనుకుంటూ ల్యాప్టాప్ తీసుకుని ఆన్ చేసింది. అయితే ఆమెకు ఎక్కువసేపు ఆ ఆనందం దక్కలేదు. మధ్యాహ్నం 12 అవుతుండగా గౌరీ వచ్చి, అమ్మాయి గారు రండి, భోంచేదురుగాని అని పిలిచింది. నిస్సహాయంగా చూసింది ప్రియంవద. నాకు ఆకలి లేదు గౌరీ అంది. అమ్మో, ఆ మాట అనమాకండి, ఆరు ఊరుకోరు. రండి, ఏం తిన్నా ఆరితోటే తినాలి. మీరిప్పుడు ఆకలి లేదంటే నేనేదో మీకు రహస్యంగా తినటానికేదో తెచ్చిపెట్టాననుకుంటారు. ఎంత తినాలనిపిస్తే అంతే తినండి అంది. ఉసూర్మంటూ లేచి బయటికి నడిచింది ప్రియంవద. క్యాబేజీ కూర, ఏదో ఆకుకూర పప్పు. నిజానికి ఆ భోజనం ఇద్దరికీ సరిపోతుంది. కానీ వాళ్ళు పెద్దవాళ్ళు అవడం వల్ల ఎక్కువ తినలేక రాత్రి కొంచెం దాచుకుంటారు అందులోనే. ఇప్పుడు మూడో వ్యక్తి వచ్చింది కాబట్టి అందులోనే సర్దుకున్నారు. ప్రియంవద నీళ్లు కారుతున్న ఆ క్యాబేజీ కూర తినలేక బలవంతంగా కొంచెం తిని కంచం తీయబోతుంటే ఆవిడ కఠోరంగా అంది, ఎందుకమ్మాయి అన్నం పారేస్తున్నావు? చెప్పానా దుబారాలు మాకు ఇష్టం ఉండదని? ప్రియంవదకి ఏం చెప్పాలో అర్థం కాలేదు. బిక్క చచ్చినట్టు నిలబడిపోయింది. మజ్జిగ పోసుకొని తిను అందావిడ మళ్ళీ. ప్రియంవద మౌనంగా గౌరీ వైపు చూసింది. గౌరీ ఏం మాట్లాడకుండా పల్చటి మజ్జిగ తెచ్చిపోసింది. కాసేపు బలవంతంగా అలాగే 4 మెతులు తిని వాంతి వస్తున్నట్టు అనిపించి చివుక్కున లేచింది ప్రియంవద. ఆవిడేదో అనబోయి ఏమనుకుందో గుర్రుగా చూసి మౌనంగా ఉండిపోయింది. అక్కడి నుంచి గబగబా
తన గదిలోకి వెళ్ళిపోయి ఊపిరి పీల్చుకుంది. బాబోయ్, ఆవిడ చూపులు అస్సలు బాగోలేవు, చాలా ఇరిటేటింగ్గా ఉంది అనుకుంది. పడుకోవాలనిపించింది. చూస్తే పరుపు మీద దుప్పట్లేదు. కుర్చీ జరుపుకొని కూర్చుంది. అలా కిటికీలో నుంచి బయటకు చూస్తుంటే ఏదోలా అనిపిస్తోంది. ఆ ఇంట్లో ఎందుకో ప్రశాంతంగా అనిపించడం లేదు. మనసంతా ఆందోళనగా దిగులుగా ఉంది. ఇల్లన్నాక ఉదయం పూట ఒక పవిత్రత ఉంటుంది. తన ఇల్లు గుర్తుకు తెచ్చుకుంది. అమ్మ 5ంటికే లేచి వాకిలి ఊడ్చి ముగ్గులేస్తుంది. ఆ చిన్న 2 గదులు శుభ్రంగా ఊడ్చి ప్రతిరోజు తడిబట్టతో తుడుస్తుంది. స్నానం చేసి గూట్లో ఉన్న దేవుడి పటాల ముందు దీపం పెట్టి అగరత్తులు వెలిగించి పూజ చేసుకుంటూ తనకి వచ్చిన శ్లోకాలు చదువుకుని నైవేద్యం పెట్టి హారతిస్తూ గంట మోగిస్తుంటే ఆ గంట శబ్దం ఎంత హాయిగా అనిపిస్తుందో. అగరత్తుల పరిమళం ఇల్లంతా వ్యాపించి తను నిద్రలేచేటప్పటికీ ఒక ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుంది. ఇదేంటి, ఈ ఇంట్లో దేవుడు, దీపం, వాకిలి ఊడ్చుకోవడం ఇలాంటివి ఏమీ లేవా? శ్మశానంలా అనిపిస్తోంది. ఈ ఇంట్లో తనకి సెక్యూరిటీ ఉండడం ఏంటి? భయంగా ఉంటేను. ఎందుకో వాళ్ళ మాటలు వింటుంటే భయం వేస్తోంది. ఈ ఇంట్లో తను ఉండగలనా? తను తీసుకున్న నిర్ణయం కరెక్టా కాదేమో. ఎందుకింత సాహసం చేస్తున్నానా? తెలిసి ముళ్ళ మీద కాలేశానా? వీళ్ళ మాటల్లో ఎక్కడా కొంచెం కూడా వాత్సల్యం, ఆప్యాయత లేదు. మర్యాద ఇవ్వకపోయినా కొంచెం వాత్సల్యం చూపించవచ్చు కదా. ఏంటి వీళ్ళ మనస్తత్వాలు? కొత్తమ్మాయి అని కూడా లేకుండా ఎంత మర్యాదగా ప్రవర్తిస్తున్నారు అనుకుంది ప్రియంవద. వెంటనే గోపాల్ అంకుల్ మాటలు గుర్తొచ్చాయి. ఆయన మాటలు, ఆవిడ మాటల ప్రవర్తన నీకు ఇబ్బందిగా అనిపిస్తాయి, కానీ కొంతకాలం భరించాలి, తప్పదు. నా వల్ల కాదేమో అంకుల్, దిగులుగా అనుకున్నది మనసులో. ఆలోచనలో నుంచి తప్పించుకోవడానికి కుర్చీలోంచి లేచి ల్యాప్టాప్ను బ్యాగ్లోంచి తీసి దాన్ని ఓపెన్ చేసింది. మానిటర్ మీద యువర్ బ్యాటరీ ఈజ్ లో అని మెసేజ్ కనిపించి బ్యాగ్లోంచి ఛార్జర్ తీసుకోవడానికి లేచింది. ఛార్జర్ తీసుకుని ప్లగ్లో పెట్టుకోవడానికి చూస్తే ఎక్కడా పవర్ పాయింట్ కనిపించలేదు. అన్నీ పాతకాలం నాటి స్విచ్ బోర్డులే. అయ్యో, ఎలా? సెల్ కూడా ఛార్జ్ చేసుకోవాలనుకుంటూ అలాగే ల్యాప్టాప్ ఒళ్ళో పెట్టుకుని కూర్చుండిపోయింది. కాసేపట్లో గౌరీ అన్నీ సర్దేసి వచ్చింది. ఆమె చేతిలో దుప్పట్లు, దిండు కవర్లు ఉన్నాయి. పరుపు మీద దుప్పటి పరుస్తూ రహస్యంగా అంది, నాకు తెలుసులేండి అమ్మాయి గారు, ఆ మెస్సుకూడు మీకు నచ్చదని. పోన్లేండి, సాయంకాలం సామాన్ తెస్తాను, మీరే వండుకుందరు గాని. ఆ భోజనం వాళ్ళకే సరిగా చాలదు, అందులో మీకు కూడా పెడతామంటారు. ఒట్టి కక్కుర్తి మనుషులు. పర్వాలేదులే గౌరీ, తిన్నాను కదా అంది ప్రియంవద. మీకు తెలియదులేండి, మెల్లిగా తెలుసుకుందరు గాని వీళ్ళ కథలు. ఏం చేసుకుంటారు డబ్బు? కాటికి కాళ్ళు చాచుకొని కూడా కక్కుర్తే. ఏం మనుషులో. ఉండండి, ఇప్పుడే వస్తాను అంటూ మళ్ళీ హాల్లోకి వెళ్ళింది గౌరీ. ఏం చేయడం, అసహనంగా అనుకుంటూ కిటికీ దగ్గర నడిచింది. కిటికీలో నుంచి బయటకు చూస్తుంటే ఎదురుగా మేడ, ఆ పక్కనే అపార్ట్మెంట్ అన్నీ కనిపిస్తున్నాయి. కాంపౌండ్ వాల్ అడ్డంగా ఉండడంతో రోడ్డు మీద నడిచేవాళ్ళు కనిపించడం లేదు. నల్ల గేటుకి తాళం లోపల నుంచి వేసింది. చూస్తుంటే ఆ తాళం తుప్పు పట్టినట్టుంది. వీళ్ళకి వీధి వైపు గేటు తీయడం అంటే భయం దేనికో అనుకుంది. గేటు ముందు గచ్చంతా ఎండుటాకులతో, చెత్తా చెదారంతో నిండుంది. ఇలా ఉంటే ఇంటికి దరిద్రం పట్టుకుంటుంది అనేది అమ్మ. అందుకేనేమో ఈ ఇంట్లో ఈ మానసిక అశాంతి అనిపించింది ప్రేమదకు. కాసేపు అలా కూర్చున్నాక హాల్లో నుంచి కామేశ్వరి స్వరం వినిపించింది. గౌరీ, పోయిన వారం ఇచ్చిన డబ్బులు లెక్కలన్నీ రాసావా? నేనేడ రాస్తానులేండమ్మా, నాకేం చదువా సట్టుబండలా. మా ఆయనతో రాయించాను. ఇందా. గౌరీ జాకెట్లో దాచుకున్న పర్స్ తీసి అందులోంచి ఓ కాగితం మడత తీసిచ్చింది. కరెక్ట్గా రాసావా అన్నీ? తెచ్చిన సామాన్లన్నిటికీ బిల్లులు ఇచ్చాను. ఆ బిల్లులు తీసుకుని ఈ లెక్కలతో పోల్చుకోండి. గౌరీ మాటల్లో నిర్లక్ష్యం. ఆమె లేకపోతే ఈ ఇంట్లో గడవడం కష్టం. మరి ఆ బలహీనతోటే ఆమె ఏం మాట్లాడినా వీళ్ళు భరిస్తున్నారు. దాపరికం లేకుండా మొహం మీద అన్నీ అనేస్తుంటుంది. ఇదిగో, ఈ డబ్బులు పట్టుకెళ్ళి బియ్యం, పప్పులు అవి పట్రా. రేపటి నుంచి ఆ పిల్ల వంట చేస్తుంది. దుబారా చేయకుండా దగ్గరుండి చేయించు. కాఫీలని, టీలని పాలు ఎక్కువ కొనకు. ఆ పిల్లకి కాఫీలు, టీలు అలవాటున్నట్టుంది.
వద్దనుకున్న ఆ మాటలు ప్రియంవదకు వినిపిస్తున్నాయి. ఆపుకోలేనంత కోపం వచ్చింది. తమాయించుకుని గౌరీ మాటల కోసం చెవులు రెక్కించింది. కాఫీ టీలే కాదండి, చదువుకున్నోళ్ళకి అవి లేకపోతే గడవదు. ఈ లెక్కలన్నీ కట్టమాకండి, అమ్మాయి గారు బాధపడతారు. అయినా ఇంతకాలానికి మనవరాలొచ్చింది, ముద్దు ముచ్చట్లు చేయండి అంది గౌరీ. మనవరాలా పాడా? మాకేం చుట్టరికం లేదు. ఎవరి పిల్లో ఏం కులమో పెద్ద ఆయన ఉత్తరం ఇచ్చి పంపించాడని ఊరుకున్నా. ఇంతకీ ఏం కులమో అడగలేదే. ఏమండి, ఆ పిల్లది ఏం కులమట అడిగారా? మాంసాలు పాడు తింటుందేమో, ముందే చెప్పండి. అవన్నీ ఇక్కడ కుదరవని. అవన్నీ తింటే మూట ముల్లే సర్దుకుని పంపించేయడమే. సుందరయ్య స్వరం ప్రియకి అవమానంగా అనిపించింది. మొహం జేవురించింది. తన కోరి కోరి పులిగుహలోకి వచ్చిందేమో అనిపించింది. ఒక్క క్షణం కూడా అక్కడ ఉండాలనిపించలేదు. నిజంగా గౌరి అంటున్నట్టు ఇది శ్మశానమే. పరిశుభ్రత లేని పరిసరాలు, పవిత్రత లేని ఇల్లు, స్వచ్ఛత లేని మనుషులు. ఏమిల్లిది, ఏం మనుషులు వీళ్ళు? పెద్దవాళ్ళు, లేవలేని వాళ్ళు ఎవరి సాయం కోసమైనా ఎదురు చూస్తుంటారు. పలకరించే మనిషి కోసం పలవరిస్తుంటారు. వీళ్ళేమిటి, ఏదో నేరం చేసి పట్టుబడకుండా ప్రయత్నిస్తున్న వాళ్ళలా ఈ చీకటి బతికేంటి? తను ఈ ఇంట్లో ఉండాలంటే ప్రతి క్షణం ఓ నరకం. ఈ నరకంలో ఉండాల్సిన అవసరం తనకే ఉంది. ఎందుకుండాలి? ఆప్యాయతలకు, అభిమానాలకు, అనుబంధాలకు విలువలేని ఈ మనుషుల దగ్గర బతికే కన్నా కీకారణ్యంలో భయంకరమైన జంతువుల దగ్గర హాయిగా బతకొచ్చు. ఊహ. ఉండలేను. నేనిక్కడ ఎట్టి పరిస్థితిలోనూ ఉండలేను. అంకుల్కి చెప్పాలి, నేనిక్కడ ఉండలేనని చెప్పేయాలి. అమ్మాయి గారు, ఏం చేస్తున్నారు? కాసేపు పడుకోండి. ఉతికిన దుప్పటి పరిచా కదా, మీకేం అనుమానం అక్కర్లేదు. అప్పుడప్పుడు దుప్పట్లు ఉతికి ఉంచుతాను. అలాకైనా పక్క బట్టలు మారుస్తూ ఉంటాలి కదా అంది గౌరీ. నాకు నిద్ర రావడం లేదు, కానీ ఇది ఛార్జ్ పెట్టుకోవడానికి పవర్ పాయింట్ కనిపించడం లేదు. ఎక్కడ పెట్టుకోను అని అడిగింది ల్యాప్టాప్ చూపిస్తూ. ఏంటండి అది, కంప్యూటరా? ఇక్కడెక్కడ పెట్టుకోవడానికి లేదు. ఉండండి అంటూ మంచానికి వెనకవైపు ఉన్న స్విచ్ బోర్డు చూపిస్తూ, అదిగో అక్కడ పెట్టుకోండి అంది దుప్పటి సరిచేస్తూ. థ్యాంక్ యూ అంటూ స్విచ్ బోర్డు దగ్గరికి నడిచి ఛార్జర్ ప్లగ్ పెట్టబోతూ సన్నగా అరిచి చెయ్యి వెనక్కి తీసింది ప్రియంవద. షాక్ కొట్టిందేంటండి? ఇక్కడ ఏది సరిగా ఉండదులేండి, మీరేం బాధపడమాకండి. రేపు మా ఆయనకి చెప్పి మీకేం కావాలో చెప్తే బాగు చేయిస్తాను అంది గౌరీ. ప్రియంవద ఉసూరుమంటూ ల్యాప్టాప్ అలాగే వదిలేసి వచ్చి మంచం మీద కూర్చుంది. గౌరీ ఆమెకి కొంచెం దగ్గరగా కింద కూర్చుని రహస్యంగా అడిగింది, మీరెందుకు ఇక్కడికి వచ్చారమ్మా? వీళ్ళు ఏమవుతారు మీకు? ప్రియంవద నవ్వి, చెప్పాగా, వరుసకి తాత నానమ్మ. నేను ఇక్కడ ఉద్యోగం కోసం వచ్చాను అంది. మరైతే వాళ్ళు అట్టా అంటారేంటి? మిమ్మల్ని ఎన్నడూ చూడలేదా? లేదు. అందుకే ఆపేక్ష ఎట్టా ఉంటుంది? సొంత వాళ్ళ మీదే ఉండదు వాళ్ళకి, మీ మీద ఏముంటుందిలేండి. నా మాట విని హాయిగా ఇంకెక్కడైనా ఉండండి. వీళ్ళు మీ కడుపు నిండా తిండి కూడా పెట్టరు. వీళ్ళలాంటి మనుషుల్ని నేను ఎక్కడా చూడలేదు. చాలా చెడ్డవాళ్ళు. సొంత కొడుకుని చంపేశారని చుట్టుపక్కల వాళ్ళందరూ అనుకుంటారు. ఒక్కసారిగా భయంతో ప్రియంవద ఒళ్ళంతా జలధరించింది. నిలువెల్లా వణికిపోయింది. నిజమమ్మాయి గారు, ఓ కొడుకు వెర్రిబాగులవాడు. బంగారల్లాంటి పిల్లని మోసం చేసి వాడికి కట్టబెట్టి ఆ పిల్లని రాచి రంపాన పెట్టారంట. ఆ పిల్ల ఆ బాధలు భరించలేక ఎంచక్క ఎదురింటి కుర్రాన్ని తీసుకుని లేచిపోయిందట. ఇంకో కొడుక్కి వెర్రితో పాటు కురూపితనం కూడా ఉండేదట. అందరూ వీళ్ళని చూసి అసహించుకునేవాళ్ళట. ఆ అవమానంతో ఓ కొడుక్కి విషం పెట్టి చంపేసిందట ఆ ముసల్ది. ప్రియంవద వణికిపోతూ ఉంది. అలా ఎవరన్నా చంపుతారా సొంత పిల్లల్ని? లేదులే, అదంతా నిజం కాదు. అలాంటివి ఊరికే పుట్టిస్తారు, నమ్మకూడదు. మీలాంటి చదువుకున్న వాళ్ళంతా ఇట్టాగే మాట్లాడతారులేండి. నిజానిజాలు భగవంతుడికెరక. కానీ వీళ్ళు మాత్రం మంచి మనుషులు కారు. జాగ్రత్త అంది గౌరీ స్వరం బాగా తగ్గించి. ప్రియంవద గుండెలోని ఆవేదనను అణుచుకుంటూ అంది, అది సరే కానీ రేపు ఆ మెయిన్ గేట్ తాళం తీసి వాకిలంతా ఊడుస్తావా? నీకు డబ్బులు నేనిస్తాను. అమ్మో,
గుండెల మీద చేయి వేసుకుని ఆ గేటు తీశానంటే నా తోలు వలిచేస్తారు ఈ ముసలాళ్ళు అంది గౌరీ భయంగా. ఏ ఎందుకు ఆసక్తిగా అడిగింది ప్రియ. ఎందుకేంటండి, ఆ గేటు తీస్తే ఇంట్లోకి ఎవరైనా వచ్చి వాళ్ళని చంపేసి వాళ్ళ ఆస్తులు తీసుకుంటారని చాలా భయం. ఏం ఆస్తులున్నాయి ఇక్కడ, ఈ ఇల్లేగా, ఇల్లెలా తీసుకుంటారు? భలేవారే, నానమ్మగారి మంచం వెనకాల తలుపుంది చూసారా? ప్రియ ఆలోచిస్తూ అంది. చూడలేదే, అయినా ఇంకా ఇల్లు మొత్తం చూడలేదు కదా నేను. ఆ గది తలుపు తీయంది, అందులో అయ్యగారి అమ్మగారి నగలు, పట్టుచీరలు, డబ్బులు ఉన్నాయంట. ఎవరు చెప్పారు? చుట్టుపక్కల ఇళ్ల వాళ్ళందరి వీళ్ళ భాగోతం తెలుసమ్మా. గౌరీ, ఏం చేస్తున్నావు? ఎక్కడ చచ్చావు? కామేశ్వరమ్మ స్వరం కఠినంగా వినిపించింది. వచ్చేస్తున్నానమ్మగారు అంటూ చటుక్కున కదిలింది గౌరీ. ప్లీజ్, నువ్వు రేపు మాత్రం ఆ గేటు తీసి వాకిలంతా శుభ్రం చేయి. నేను ఎల్లుండి నుంచి, అంటే బుధవారం నుంచి జాబ్లో చేరుతాను. నేను వెనక నుంచి వెళ్ళను, ముందు నుంచే వెళ్తాను. వాళ్ళేమన్నా అంటే నేను చూసుకుంటానులే, నీకేం భయం లేదు. కొంచెం అభ్యర్థిస్తున్నట్లు అన్న ఆమె స్వరంలో వినిపించిన ఆదేశానికి కొన్ని క్షణాలు చకితురాలే చూసింది గౌరీ. తర్వాత మరేం మాట్లాడకుండా తల ఊపి గదిలోంచి వెళ్ళిపోయింది. ప్రియంవద గౌరీ మొహంలో కనిపించిన భావాలకి పల్చగా నవ్వుకుంది. మంచం మీద వాలుతూ ఎదురుగా కనిపించిన షెల్ఫ్ వైపు చూస్తూ రేపు ఆ షెల్ఫ్లో ఉన్న చెత్తంతా బయట పారేసి ఈ గది పినాయిల్తో కడిగించాలి అనుకుంది. అయితే ప్రియంవద చెప్పినట్లు గౌరీ చేయలేదు. మర్నాడు ఆమె చేస్తుందేమో అని ప్రియంవద ఎదురు చూసింది. అసలు ఆ విషయమే గుర్తులేనట్లు గౌరీ తప్పించుకు తిరిగింది. ఇంట్లోకి కొంచెం కొంచెం బియ్యం, పప్పులు, ఉప్పు, కారం, కూరగాయలు వచ్చి చేరాయి. గౌరీ అన్నీ తెచ్చిపెట్టి కామేశ్వరమ్మ గారి ఖచ్చితమైన లెక్కలన్నీ చెప్పి చిల్లరతో సహా మిగిలిన డబ్బులు ఇచ్చేసింది. ఆవిడ ప్రియంవదని పిలిచి, ఇదిగో అమ్మాయి, సామాన్ వచ్చింది, జాగ్రత్తగా వంట చక్కగా చేస్తావుగా అంది. చేస్తానండి మృదువుగా జవాబిచ్చింది ప్రియ. నిజానికి ప్రియ ఎప్పుడూ వంట చేయలేదు. ఆ అవకాశం కూడా ఆమెకి రాలేదు. కానీ ఇక్కడికి పంపించే ముందు గోపాల్ ప్రియంవద తల్లికి చెప్పాడు, పిండి వంటలు కాకపోయినా మామూలు వంటలు నేర్పించమ్మా, ఆడపిల్ల కదా, వంటగదిలో నుంచే మొదలవుతుంది అసలు కథ అంటూ. అతని మాటల మీద అత్యంత గౌరవంతో ఆవిడ ప్రియంవదకు బెండకాయ, దొండకాయ, బంగాళదుంపల వేపుడు, క్యాబేజీ, పెసరపప్పు కూర, మామిడికాయ, ఆకుకూరలు మొదలైన వాటితో చేసే కలగలుపు పప్పు, పప్పుచారు లాంటి సులువైన వంటలు నేర్పించింది. చూపిస్తుండగానే చకచకా చేస్తున్న కూతుర్ని చూసి ఆడపిల్లలకి వంట రాకపోవడాన్ని అదేమన్నా బ్రహ్మ విద్య అనుకుంది మురిపెంగా. ఆ ప్రాక్టికల్స్ ఈరోజు బాగా ఉపయోగపడుతున్నందుకు చాలా సంతోషం అనిపించింది ప్రేమదకు. అదృష్టవశాత్తు తను చేసిన వంట పెద్దవాళ్ళిద్దరికీ నచ్చినట్టుంది. మెచ్చుకోకపోయినా వంక పెట్టకుండా తినేశారు. చాలిది అనుకుంది. మర్నాడు గౌరీ భర్త వచ్చి ప్రియకు ల్యాప్టాప్, సెల్ ఫోన్ ఛార్జ్ చేసుకోవడానికి ఓ ప్లగ్ పాయింట్ ఏర్పాటు చేసి వెళ్ళాడు. దానికి కావలసిన డబ్బు ప్రియ ఇచ్చేసేసింది. అతనికి కొంచెం ఎలక్ట్రికల్ పని తెలిసి ఉండడం తన అదృష్టం అనుకుంది. అందుబాటులో ఉన్నాడు, ఎలక్ట్రీషియన్ లేకపోతే ఎంత ఇబ్బంది అనుకుంది. ఆ రోజు గోపాల్కి మెయిల్ ఇచ్చింది. తను వచ్చిన దగ్గర నుంచి జరిగిందంతా పూసగుచ్చినట్లు రాసి చివర్లో ఇలా రాసింది, అంకుల్, వీళ్ళలాంటి మనుషులుంటారని వీళ్ళని చూడకుండా ఉంటే ఎవరైనా చెప్పినా నమ్మేదాన్ని కాదు. బాప్రే, రియల్లీ టిపికల్ కపుల్. నాకు మాత్రం చాలా సహనం కావాలి. నాకు కావలసిన సహనం ప్రసాదించమని బాబాని కోరండి ప్లీజ్. అట్లాగే తల్లికి కూడా ఓ ఉత్తరం రాసింది. అమ్మా, నేను గూటికి చేరాను, కానీ ఆ గూట్లో రాబందులున్నాయి. వాటితో నీ చిన్నారి పిచ్చుక ఎలా స్నేహం చేస్తుందో, ఎలా కలిసి ఉంటుందో చూద్దాం. నా సంగతి తెలుసుగా. అనుకున్నానంటే సాధించి తీరుతాను. కాబట్టి నువ్వేం బెంగ పెట్టుకోకు. బీ హ్యాపీ. నీ ఆరోగ్యం జాగ్రత్త. మన ఆపరేషన్ పూర్తి చేయడానికి ఎక్కువ సమయం తీసుకోను. వీలైనంత త్వరలో పూర్తి చేస్తాను. నీ ప్రియ. మధ్యాహ్నం 3 అయింది. పెద్దవాళ్ళిద్దరూ మంచి నిద్రలో ఉన్నారు. ప్రియం వద్ద తలుపులు వేసుకుని తన గది సర్దుకోవడం ఉపక్రమించింది. షెల్ఫ్లో ఉన్న చెత్తంతా తీసి ఒక పెద్ద ప్లాస్టిక్ కవర్లో వేసింది. చీపురు, పాత బట్టలు తీసుకుని షెల్ఫ్లో తుడిచేసింది.
గోడకి ఒకదాని మీద ఒకటి తగిలించిన క్యాలెండర్లన్నీ తీసి చింపి కవర్లో పడేసింది. మంచం కింద రాత్రి చప్పుడైన పెట్టెను ముందుకు లాగింది. నల్లటి ఇనప్పెట్టె, దానికి తాళం లేదు. దుమ్మును బట్టతో తుడిచి మూత తెరిచింది. దాని నిండా ఫోటోలు. ఒక్కో ఫోటో తీసి చూస్తుంటే చెదలు పట్టిన ఫోటోల్లో ఉన్న పొడి విరిగిన ఫ్రేముల్లో నుంచి పడుతోంది. అన్నీ ఎప్పటివో. ముసలాళ్ల పెళ్లి ఫోటోలు, బ్లాక్ అండ్ వైట్ ఉన్న ఫోటోలు, బట్టలు లేకుండా తీసిన చిన్నపిల్లల ఫోటోలు, గ్రూప్ ఫోటోలు అన్నీ కూడా అస్పష్టంగానే ఉన్నాయి. కొన్ని సగం చిరిగి ఉన్నాయి. ఆఖరున 2 ఫోటోలు మిగిలాయి. మొదటి ఫోటో తీసింది. ఆ ఒక్క ఫోటో మాత్రమే కొంచెం బాగుంది. పెళ్లి కూతురు పెళ్లి కొడుకు మెడలో పూలదండలతో ఇనప కుర్చీల్లో కూర్చుని ఉన్నారు. ఎవరివో అనుకుంటూ పెళ్లి కూతురు వైపు చూసి ఉలిక్కిపడింది. విశాలమైన నేత్రాలు, ఉంగరాలు తిరిగిన నల్లటి జుట్టు, లేత గులాబీ రేకుల్లా ఉన్న పెదాలు, నాజుగ్గా అందంగా ఉంది. పెదవి కింద గడ్డం మీద కుడిపక్క కనిపిస్తున్న పుట్టుమచ్చ మీద ఆమె చూపులు నిలిచిపోయాయి. పెళ్ళికొడుకు కళ్ళు కూడా పెద్దగా ఉన్నా ఆ కళ్ళల్లో జీవం లేదు. చూపులు ఎటో ఉన్నాయి. మొహంలో ఏ మూల చూసినా ఇసుమంత కూడా తేజస్సు లేదు. చూడగానే తెలిసిపోతుంది అతనొక వెర్రిబాగులవాడని. చూస్తుండగానే ఆమె కళ్ళు నీటితో నిండిపోయాయి. బట్టతో శ్రద్ధగా తుడిచి పక్కన పెట్టింది. తన బ్యాగ్లో నుంచి మరో ఫోటో తీసింది. కళ్ళ నిండా నీళ్లతో అమాయకంగా పుట్టెడు దుఃఖాన్ని, కొండంత అవమానాన్ని దిగమింగుకుంటూ కూర్చుంది అమ్మాయి. ఆ అమ్మాయికి బోడిగుండు, నుదుటి మీద దెబ్బ తగిలింది కాబోలు. ప్లాస్టర్ వేసింది. మెడలో పసుపు తాడు, ముతక చీర కట్టుకునుంది. పెదవి కింద గడ్డం మీద కుడివైపు పుట్టుమచ్చ. 2 ఫోటోలు పోల్చి చూసుకుంది. ప్రియంవదకు దుఃఖం ఆగలేదు. ఫోటోలన్నీ తిరిగి పెట్టెలో పడేసి దాన్ని మంచం కింద తోసేసింది. ఆఖరున చూసిన ఫోటో మాత్రం శుభ్రంగా తుడిచి తన దగ్గర ఉన్న ఫోటోతో పాటు తన సూట్ కేసులో పెట్టుకుంది. చెంపల మీదకు జారుతున్న కన్నీరును తుడుచుకుంటూ మంచం మీద వాలిపోయి కరువు తీరా ఏడ్చింది. ఆ ఏడుపులోనే స్థిరంగా నిర్ణయించుకుంది, అమ్మా, నేను తప్పకుండా నా లక్ష్యం నెరవేరుస్తాను. ఏం జరిగినా సరే ఇంతకాలం నువ్వు మానసికంగా అనుభవించిన చిత్రవద నుంచి నీకు రిలీఫ్ ఇస్తాను. ఆడవాళ్ళంటే వాళ్లకు తెలిసిన నిర్వచనం మార్చేస్తాను. ఆధునిక యువతిగా నేనేంటో రుజువు చేస్తానమ్మా. చేస్తాను, తప్పకుండా చేస్తాను. అలా అనుకున్నాక ప్రియకి కొంచెం స్వాంతనగా అనిపించింది. మంచం మీద నుంచి లేచి తలుపు తీసుకుని బయటకొచ్చింది. పెరట్లోకి వెళ్ళి చల్లటి నీళ్లతో మొహం కడుక్కుంది. చున్నీతో మొహం తుడుచుకుంటూ పెరడంతా కలయి చూసింది. అప్పుడే ఎండ తగ్గుమొహం పడుతోంది. వేప రావి చెట్ల నీడ పడిన చోట చల్లగా హాయిగా ఉంది. ఒక గమ్మత్తైన పరిమళం గాలిలో తేలివస్తోంది. కాంపౌండ్ వాల్ అవతల ఉన్న ఇంటి వాళ్ళు పెరట్లో నుంచి పనిమనిషి చేస్తున్న గిన్నెల చప్పుడు అస్పష్టంగా వినిపిస్తోంది. గౌరీ, ఎందుకు ఇదంతా క్లీన్ చేయమంటే చేయడం లేదు? ఇదంతా పరిశుభ్రంగా ఉంటే ఇక్కడ కుర్చీలు వేసుకుని కూర్చుంటే ఎంత బాగుంటుంది. ఎందుకు భయపడుతోంది? ఏమవుతుంది ముందు గేటు తీస్తే? సరే కానీ ఇంకొక రోజు చూస్తాను. చేయకపోతే నేనే చేస్తానని అనుకుంది నిశ్చయంగా. కాసేపలా చుట్టుపక్కల తిరిగి ఆ అపరిశుభ్రంగా ఉన్న పరిసరాలు చికాగ్గా అనిపించి లోపలికి వచ్చేసింది. మర్నాడు ప్రియంవద ఉద్యోగంలో చేరే రోజు. త్వరగా లేచి స్నానం చేసి దుమ్ము కొట్టుకుపోయి జిడ్డున్న దేవుడి ఫోటోలు ఆ గూడు శుభ్రం చేసింది. నూనెతో కాలిన ఒత్తులతో ఉన్న ఇత్తడి కుందిని శుభ్రంగా కడిగి దీపం పెట్టింది. అప్పుడే వచ్చిన గౌరీ ఆమెను ఆశ్చర్యంగా చూసింది. మీకు బాగా భక్తి ఉంటున్నట్టుంది అమ్మాయి గారు అంది. ఇంట్లో దీపం పెట్టాలి కదా అంది ప్రియంవద. సర్లేండి, వారానికోసారి, అది శనివారం అయ్యగారు పెడతారు. అవునా? పాపం పెద్ద ఆయనకి చేత కాదు. నువ్వన్నా ఈ గూడు పటాలు శుభ్రం చేయొచ్చు కదా. నేనా? మంచోరే, నన్ను ముట్టుకోనివ్వరమ్మా. అలాగా? ప్రియంవద ఎందుకు అని అడగలేదు. మౌనంగా వంట పనిలో మునిగింది. ఆ రోజు పప్పు వండే టైం లేదు. ఆ ఇంట్లో ఎక్కడా కుక్కర్ కనిపించలేదు. అన్నం వార్చాలి, లేదంటే అత్తెసర పెట్టాలి. తనకి రెండూ చేత కాదు. గౌరీ సహాయంతో అన్నం వండేసింది. వండే ఆ గిన్నె కూడా ఇత్తడిది. స్టీల్ గిన్నెలు చాలా తక్కువగా ఉన్నాయి. మంచినీళ్ళు తాగే గ్లాసులు ఎప్పటివో నల్లగా చారలు వచ్చాయి. కంచాలు వంకర్లు పోయి ఉన్నాయి. సాయంత్రం వస్తూ వస్తూ కొంత సామాను కొనుక్కు రావాలనుకుంది. వంకాయ కూర చేసి అన్నం వండింది. రసం పెడదామంటే రసం పొడి లేదు.
తనకింట్లో తయారు చేయడం రాదు. గౌరికి చెప్పింది, పెరుగు తీసుకొచ్చి కూర పెరుగుతో వాళ్ళకిలా వడ్డించేయి, రేపు చూద్దాం. అలాగేలేండి, వాళ్ళు తినే తిండికి ఎన్ని వంటలు కావాలేంటి అంది గౌరి నిర్లక్ష్యంగా. మీరేం తినరా? క్యారేజీ తీసుకెళ్ళరా అడిగింది మళ్ళీ. లేదు, నాకేం బాక్సులు కనిపించలేదు, వదిలే, నేను బయట తినేస్తాను. వాళ్ళతో అనకు అంటూ తన తయారవడానికి గదిలో వెళ్ళిపోయింది. గౌరి తోమడానికి గిన్నెలన్నీ పెరట్లో వేసుకుంది. ఆకుపచ్చ చూడిదార్ వేసుకుని అందంగా ముస్తాబై భుజానికి హ్యాండ్ బ్యాగ్, వీపుకి ల్యాప్టాప్ బ్యాగ్ వేసుకుని హాల్లోకి వచ్చి పెద్దవాళ్ళ మంచాల వైపు చూసింది ప్రియ. అర్ధరాత్రి దాకా టీవీ చూశారు. ఎప్పుడు పడుకున్నారో. త్వరగా లేవరు, కాఫీలు టీలు తాగరు. లేచి స్నానాలు చేసి నేరుగా అన్నాలు తింటారు. మధ్యాహ్నం కాసేపు పడుకుని మళ్ళీ 5ంటికి లేచి బయట నుంచి తెప్పించుకున్న బిస్కెట్లు, స్వీట్లు తింటారు. అంత వయసు వచ్చినా ఇద్దరికీ కూడా బీపీ, షుగర్ లేదంటుంటే ఆశ్చర్యం వేసింది ప్రియకి. అవునులే, దిగులు చింత లేని వాళ్ళకి ఏం జబ్బులుంటాయని అనుకుంది. అయినా పిసినారి వాళ్ళు డాక్టర్కి ఎప్పుడన్నా చూపించుకున్నారో లేదో. కొన్ని క్షణాలు అలాగే నిలబడింది ఆలోచిస్తూ. గోపాల్ మాటలు చెవుల్లో ప్రతిధ్వనించాయి. ఉద్యోగంలో చేరడానికి వెళ్లే ముందు వాళ్ళ పాదాలకు నమస్కరించి దీవించమని అడుగు. ఎందుకో మనస్కరించలేదు. మనసులో లేనిది ఎలా నటించగలదు? వాళ్ళని చూస్తుంటే వాళ్ళ మాటల ప్రవర్తనకి ఏమాత్రం వాళ్ళ మీద గౌరవభావం కలగడం లేదు. కానీ తప్పదు. వేషం వేసుకుని వేదిక ఎక్కింది. ఇప్పుడు నటన రాదంటే ఎవరు ఊరుకుంటారు? ఈలోగా ఆవిడ కదిలింది, గట్టిగా ఆవలించింది. ప్రియ నెమ్మదిగా ముందుకు అడిగేసింది. ఆవిడ పాదాలు కొంచెం గట్టిగా ఆవిడకి స్పర్శ తెలిసేలా తాకింది. ఎవరిది? ఆవిడ ఉలిక్కిపడి అడిగింది. నేనండి, ఈరోజు ఉద్యోగంలో చేరుతున్నా, మీ ఆశీర్వాదం కోసం నసిగింది ప్రియ. మండినట్టే ఉంది. నిద్రలేపి దండాలు పెట్టాలా? ఉద్ధరించావులే, వెళ్ళు విసురుగా అందావిడ. ప్రియకి అవమానంతో మొహం ఎర్రబడింది. గిరుక్కున తిరిగి బయటకు వచ్చేసింది. చక్కగేటు తీస్తూ వెనక్కి తిరిగి గౌరితో అంది. గౌరీ, నీకు ఒక పని చెప్పి 2 రోజులైంది, నువ్వు చేయలేదు. గౌరికి అర్థమైంది. నసుగుతూ అన్నది. ఇక్కడ పని లేట్ అయితే ఇంకా 4 ఏళ్లలో చేసుకునేందుకు కష్టం అవుద్దమ్మా. ఆదివారం చేస్తానులేండమ్మా. సరే, ఆదివారం ఖచ్చితంగా చెయ్యాలి, లేకపోతే ఊరుకోను. నాకు సెంటిమెంట్స్ ఎక్కువ. నేను ఇలా వెనక వాకిట్లో నుంచి వెళ్ళడం నాకు ఇష్టం లేదు. అంటే ఏంటండమ్మా? ప్రియా గట్టిగా శ్వాస విడుస్తూ అంది. ఏదోలే, నువ్వు మాత్రం ఖచ్చితంగా ఆదివారం నేను చెప్పిన పని చేయాలి అంటూ గేట్ తోసుకుని వెళ్ళిపోయింది. ఏంటో ఈ అమ్మాయి గారు ఉన్న చోట తిన్నగా ఉండక అనుకుంటూ తన పనిలో పడింది గౌరీ. ప్రియకి హైటెక్ సిటీ అంత దూరం నుంచి వెళ్ళడం అంటే మొదటి రోజు చాలా కష్టం అనిపించింది. కష్టమైనా ఇష్టమైనా తప్పదు కదా అనుకుని బస్ కోసం ఎదురుచూస్తూ నిలబడింది. ఆ తర్వాత మిగతా 3 రోజులు చాలా బిజీగా గడిచిపోయాయి. ఉదయమే లేచి వంట చేసి పెట్టి పరుగులు పెట్టడం చిరాగ్గా ఉంటుంది. నాకేం అవసరం ఈ పనంతా, వీళ్ళకెందుకు చేయాలి ఈ సేవలు అనిపిస్తుంది. కానీ ఒక్కసారి మనసుకు సర్ది చెప్పుకొని ఆలోచిస్తే లక్ష్యం సాధించాలంటే ఏదైనా భరించాలి, తప్పదు అనుకుంది. ఆ రోజు శనివారం. కార్పొరేట్ ఆఫీసులకు శని, ఆదివారాలు సెలవు. కొంచెం ఆలస్యంగా లేచి అన్ని పనులు ఆలస్యంగా చేసింది. గౌరిని బయటికి పంపించి బొంబాయి రవ్వ తెప్పించి ఉప్మా చేసింది. పెద్దవాళ్ళిద్దరూ తన వంటకి ఏ వంకా పెట్టకుండా తినేస్తున్నారని గమనించింది. అంతేలే, మెస్సు తిండి తిని మొహం వాచిపోయి ఉంటారు అనుకుంది. ఉప్మా కూడా ఎందుకు చేశావు ఏంటి అని అడగకుండా తినేయడం గమనించింది. ఉప్మా తిన్నాక వంటగదిలో కూర్చుని ఓ పెన్ను, పేపర్ తీసుకుని ఏ సామాన్ కావాలో లిస్టు రాసుకుంది. పని పూర్తి చేసుకుని వెళ్ళిపోతున్న గౌరితో అంది. గౌరీ, ఇంకా ఎన్నిళ్ళున్నాయి నీకు? ఇంకా 2 నెలలున్నాయమ్మా అంది. కొంచెం త్వరగా రాగలవా? బజార్కు వెళ్ళొద్దాం అంది ప్రియ. ఏం కావాలో నాకు చెప్పండి, చేస్తా. నువ్వు తెచ్చేవి కావలే, నేనే వెళ్ళాలి. స్టీల్ సామాన్ దొరికే షాప్కి వెళ్ళాలి. అట్టాగేలేండి, ఓ గంటలో వచ్చేస్తాను అంటూ వెళ్ళిపోయింది. ఫ్రెండ్స్, విన్నారు కదా నవలలోని ఈ భాగాన్ని. ఈ నవల వింటున్నప్పుడు ఎందుకు ఈ అమ్మాయికి ఇంత ఆసక్తిగా ఉంది ఆ ముసలివాళ్ళని మార్చాలని, ఆ ఇంటిని మార్చాలని, ఆవిడ ఉద్దేశం ఏంటో తెలుసుకోవాలంటే తప్పకుండా ప్రతి ఎపిసోడ్ మిస్ అవ్వకుండా వింటేనే మీకు అర్థమవుతుంది. అర్థమైందా ఫ్రెండ్స్? సరే, మరో భాగంతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. నమస్తే.